హలో అండి, ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? పచ్చిమిరపకాయలు, టమాటా పండ్లు మరియు ఉల్లిగడ్డలను వేసి ఈ విధంగా ఎప్పుడన్నా ట్రై చేసింటే కామెంట్ చేయండి. నేనైతే ఈసారి ఈ విధంగా చేసుకున్నాను. చాలా రుచిగా అయితే ఉంటుంది. ముందుగా పచ్చిమిరపకాయలను, టమాటా పళ్ళను, ఉల్లిగడ్డలను బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. అందులోకి టమాటా పళ్ళను చాలా దండిగానే తీసుకోండి. 4-5 టమాటా పళ్ళు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అందులో కాసింత నూనె, ఒక చిన్న గ్లాసు మైని నీళ్లు తీసుకొని గుప్పెడు తాజా కొత్తిమీరను కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలండి. ఇందులో పల్లీలు వేపించుకొని పొడి కొట్టుకొని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకు తగినన్ని పల్లీలు తీసుకున్నాను. అంటే వీటిని బుడ్డలు ఇత్తనాలు అంటారు కదా, వీటిని తీసుకొని బాగా దూరగా వేపించుకోవాలండి. చాలా సన్నని మంట మీద వేపించుకోవాలన్నమాట. అప్పుడు పచ్చివాసన అనేది లేకుండా బాగా టేస్ట్గా ఉంటుంది. లేదంటే పచ్చి వాసన వచ్చి టేస్ట్ అనేది బాగుండదన్నమాట. చాలా దూరగా వేయించుకోండి. నిదానంగా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే బాగుంటుంది. ఆ విధంగా అన్నీ వేగిపోయినాక ఒక ప్లేట్లో పక్కకు తీసుకోవాలి. వాటిని చల్లారనివ్వాలండి. ఆ తర్వాత దీనిలోకి కాంబినేషన్గా నేనైతే తిరువాత అన్నం అయితే వండుతున్నానండి. ఒక గ్లాస్ బియ్యం తీసుకొని బాగా 2-3 సార్లు కడిగి 1-2 చొప్పున నీళ్లు పోసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, నూనె, కరివేపాకు, ఉప్పు వేసుకొని అలా కలిపి పొయ్యి మీద పెట్టుకోవడమేనండి. అంతలోపైతే ఈ పచ్చిమిరపకాయలు అవన్నీ బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే పల్లీలను మిక్సీ పట్టుకొని ఆ తర్వాత చల్లారిన పచ్చిమిరపకాయలు, టమాటా, ఉల్లిగడ్డలను వేసి కూడా ఉప్పు వేసి బాగా మిక్సీ పట్టుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిరపకాయల చట్నీ అనేది రెడీ అవుతుంది అనమాట. చట్నీ అయితే రెడీ అయింది. ఓ పక్క అయితే అన్నం ఉడుకుతుంది కదా, తర్వాత అన్నము. ఈ అన్నంలో నూనె, ఉప్పు, కరివేపాకు అవన్నీ వేసినాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి. రుచి అనేది భలే వస్తుంది అనమాట. ఇప్పుడైతే తయారైపోయింది. అలా పుల్లలుగా వస్తుంది. నూనె వేసినాం కాబట్టి పుల్లలుగా ఉంటుందండి. అంతేనండి, ఈ పచ్చిమిరకాయల చట్నీ మరియు తిరువాత అన్నము రెడీ అయిపోతుంది. నోటికి రుచిగా లేనప్పుడు, చల్లగాని వాతావరణం ఉన్నప్పుడు, ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇది ఒక్కసారి చేసుకొని తినండి. చాలా కమ్మగా మనసుకు హాయిగా అనిపిస్తుందండి. ఇలాంటి ఫుడ్ ఉంటే చాలు, ఏం పంచభక్ష పరమాన్నాలు అవసరమే లేదండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.